హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్ అనేది అంటే ఇక్కడ మనకి నెక్ అనేది ఫ్రంట్ కొంచెం డీప్గా బ్రాడ్గా, అదేవిధంగా బ్యాక్ వచ్చేసి పార్ట్ నెక్ అన్నమాట. తర్వాత స్లీవ్స్ పఫ్ స్లీవ్స్ మనం దీన్ని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్ బాందిని క్రష్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఇది మనకి టాప్, ఈ పింక్ వచ్చేసి కిందిది పైజామా. తర్వాత ఇది వచ్చేసి మనకి దుపట్టా అన్నమాట. మనకి ఇలా బ్లూ పింక్ కాంబినేషన్లో వచ్చింది డ్రెస్ మెటీరియల్ అనేది. మనము టాప్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. ఇక టాప్ వచ్చేసి బ్యాక్ పాట్ నెక్ పెడుతున్నాను, ఫ్రంట్ డీప్ నెక్ అంటే కొంచెం బ్రాడ్గా సైడ్ కట్స్ అన్నమాట. అయితే దీనికోసం ఇక నేను 2.5 మీటర్ల కాటన్ లైనింగ్ తీసుకున్నాను. అంటే 2 మీటర్లు టాప్ భాగానికి, 1/2 మీటర్ హ్యాండ్స్కి. ఒకవేళ మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే 2 మీటర్లోనే మీకు స్మాల్ హ్యాండ్స్ వస్తాయి. ఒకవేళ ఎల్బో స్లీవ్స్ లేదా డిజైనర్ స్లీవ్స్ కావాలనుకున్నట్లయితే 2.5 తీసుకోండి. ఫస్ట్ ఇలా 2 మీటర్ల భాగాన్ని ఇలా 4 వరుసలుగా వేసుకోవాలి. మనం మామూలుగా మ్యాచింగ్ సెంటర్లో ఏ విధంగా ఇస్తారో సేమ్ అదే విధంగా వేసుకుంటే ఇలా ఈ అంచు భాగాలు బొద్దు భాగాలు కలుసుకోవాలి. ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి, పైన కూడా క్లోజ్ ఉండాలి, కింద ఓపెన్గా ఉండాలి. పైన ఎందుకు క్లోజ్గా ఉండాలంటే ఇక్కడ మనకి సైడ్కి హ్యాండ్స్ భాగాలు వస్తాయి, ఇక్కడ స్మాల్ హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ లెంత్ అనేది 2 మీటర్లు. ఇది మనకి కాటన్ లైనింగ్ కాబట్టి దాదాపు 39 లేదా 40 ఇంచులు అనేది ఉంటుంది. ఇప్పుడు మన మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ నెక్ అని అనుకుంటున్నాం కాబట్టి మనకి టోటల్ షోల్డర్ భాగం ఎంత ఉంటుందో అందులో సగ భాగం తీసుకోవాలి. టోటల్ షోల్డర్ భాగము 15 ఇంచులు, అందులో సగ భాగము 7.5. ఓకేనా? ఇందులో మనకి షోల్డర్ భాగం అనేది 4 లేదా 4.5 ఇంచులు తీసుకోవచ్చు. ఇక నెక్ వెడల్పు అనేది ఇక నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. నెక్ వెడల్పు 3 ఇంచులు తీసుకుంటే షోల్డర్ భాగము 4.5 ఇంచులు అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత చంక భాగం కూడా తీసుకోవాలి. దాదాపుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో చంక భాగం కూడా అంతే ఉంటుంది, అంటే 7.5 ఇంచులు. ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత 2 వైపులా సరి చూసుకోండి, క్రాస్ అనేది పోకుండా. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికంటే 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు కొంచెం ఇటు మన వైపు జరుపుకోవాలన్నమాట, అంటే తగ్గించాలి. అంటే 7 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాను. ఇప్పుడు ఈ షోల్డర్ భాగం నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించాను కదా, దానికి ఈ విధంగా మార్కింగ్ భాగాన్ని కలుపుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5. మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి ఖర్చు అనేది ఉండాలి కదా, కాబట్టి 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే మొత్తం 11.5. అంటే ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత ఎంత? 9.5 ఇంచులు. 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ డీప్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ మనము బ్యాక్ పార్ట్ నెక్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ నెక్ అనేది కొంచెం బ్రాడ్గా తీసుకోవాలి, డీప్గా. ఇక్కడ మామూలుగా అయితే మనము ఫ్రంట్కి 6 ఇంచులు తీసుకుంటాం కదా, ఇక్కడ 7 ఇంచులు తీసుకుంటున్నాను. అంటే మనం నార్మల్గా తీసుకున్న దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ వచ్చేసి పార్ట్ నెక్ అనమాట. మీకు బ్యాక్ పార్ట్ని సపరేట్గా తీసి మళ్ళీ మార్కింగ్ పెట్టి చూపిస్తాను. ఇక నెక్ అయితే కటింగ్ అనేది చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టుకోవాలి, అంటే దీనికి కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి షోల్డర్ భాగం దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే షోల్డర్ భాగం నుంచి మనకి చెస్ట్ పాయింట్, మనకి నెక్ భాగం ఎంత ఉందో దాన్ని చెస్ట్ పాయింట్ కింద తీసుకుందాం, అంటే 7 ఇంచులు అనమాట. మనం ఆల్రెడీ చెస్ట్ పార్ట్ తీసుకున్నాము. తర్వాత వేస్ట్ పార్ట్ అంటే నడుం పార్ట్ అనమాట 14 ఇంచులు. తర్వాత హిప్ పాయింట్ అంటే ఇక్కడ హిప్ పాయింట్ సీట్ పాయింట్ చూసుకుంటే 21 ఇంచులు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దీనిపైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. అంటే మన పంజాబ్ డ్రెస్ కట్ చేయాలి అంటే మనకి చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్, హిప్ పాయింట్ తెలియాలన్నమాట. ఇక్కడ మనకి చెస్ట్ పార్ట్ ఆల్రెడీ పెట్టేసాము, 38 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9.5. ఓకేనా? ఇలా 9.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాను. ఈ నడుం భాగం దగ్గర మనకి ఎప్పుడు కానీ చెస్ట్ మెజర్మెంట్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది, అంటే 34 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8.5. ఇలా 8.5 ఇంచులకి విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. ఆ తర్వాత మనకి హిప్ పార్ట్ అంటే సీట్ పాయింట్ దగ్గర మనకి మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది, అంటే 42 ఇంచులు. ఈ 42 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 10.5 ఇంచులు.
కాకపోతే ఇక్కడ ఒకసారి కుట్టు వేశాక టైట్ లూజ్ చేసుకునే ఆప్షన్ ఉండదు కాబట్టి సేఫ్టీకి నా 1/2 ఇంచ్ ఎక్కువ కలుపుతున్నాను, 11 ఇంచులు అన్నమాట. మీకు చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర లూజ్ చేసుకోవచ్చు కానీ హిప్ దగ్గర మాత్రం చేసుకోరాదు, ఓకేనా. కాబట్టి ఒక 1/2 ఇంచ్ సేఫ్టీకి ఎక్స్ట్రా తీసుకున్నాను, సైడ్ కట్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మనకి ఇక్కడ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా కలపండి. ఇక్కడ చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 2 ఇంచులు 2 ఇంచులు తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు అనేది హిప్ పాయింట్ దగ్గర మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే సైడ్ కట్స్కి అన్నమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కలుపుకోవాలి. చూడండి వజన కొలత ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చు. ఇలా మనము మార్కింగ్ అని పెట్టేసుకున్నాం కదా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్కు, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా సగభాగం వరకు స్ట్రైట్గా వచ్చి మనకి ఒరిజినల్ కొలత ఎక్కడ ఉందో అక్కడి వరకు ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. చూడండి ఇలా. తర్వాత ఒక 1/2 ఇంచు డౌన్కి, అంటే 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ చూడండి చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్, హిప్ పాయింట్ అంటే 7, 14, 21 ఇలా రాస్తున్నాను మీకు ఈజీగా ఏర్పడడానికి. ఇప్పుడు మనము కింద గేర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి హిప్ పాయింట్ దగ్గర ఎంత ఉంది, 11 ఇంచులు, 1 ఇంచ్ ఎక్స్ట్రా 12 అనమాట. దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే 13 ఇంచులు తీసుకోవాలి. మీరు కావాలంటే స్ట్రైట్గా తీసుకోవచ్చు, కొంచెం పెద్దవాళ్ళు పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే క్రాస్గా తీసుకోవాలి, గేరా ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు చిన్నగా ఉన్న వాళ్ళు అయితే స్ట్రైట్గా తీసుకుంటే బాగుంటుంది. ఇది మీ చాయిస్ అనమాట. మీరు స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా తీసుకోవచ్చు, క్రాస్గా అంటే క్రాస్గా తీసుకోవచ్చు. సైడ్ కట్స్కి ఇలా 1 ఇంచు పక్కన ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక నేనైతే నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు, క్యాన్వాస్తో వేద్దాం అనుకుంటున్నాను. ఈ పైన ఉన్నది ఫ్రంట్ పార్ట్ అనమాట. చూడండి మనకి పక్కన క్లాత్ మిగిలింది కదా, మీరు కావాలంటే ఇందులో స్మాల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు. నేను సపరేట్ 1/2 మీటర్ తీసుకున్నాను పఫ్ స్లీవ్స్ వేద్దామని. ఇప్పుడు ఇది మనకి సైడ్ కట్స్ మార్కింగ్, మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇస్తున్నాను. చూడండి ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్ పార్ట్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ డౌన్కి పెట్టాం కదా, చూడండి ఇది ఇలా చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా చంక లోతు భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకొని నెక్ మార్కింగ్ అనేది చూపిస్తాను. అంటే మీకు కొంచెం ఏర్పడడానికి కటింగ్ అయితే చేయట్లేదు, ఎందుకంటే క్యాన్వాస్ అంటే బక్రంతో వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కట్ చేయట్లేదు. నెక్ వెడల్పు 3 ఇంచులు. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి మనకి మొత్తం 10 ఇంచులు తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 3 లేదా 3.5 ఇంచులు తీసుకొని ఇక్కడ కొంచెం రౌండ్ లాగా తీసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ కొంచెం రౌండ్ వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మొత్తము ఈ పైన ఉన్న రౌండ్ కింద పార్ట్ మొత్తం కలిపి 10 ఇంచుల్లో రావాలన్నమాట. కాబట్టి ఇలా 10 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ కూడా 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక బాక్స్ లాగా తీసుకుందాం, మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. చూడండి ఇలా ఒక బాక్స్ లాగా అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏ విధంగా వస్తుంది అంటే ఫస్ట్ ఇక్కడ మనకి పైన 3.5 ఇంచులు పెట్టాం కదా, ఇలా రౌండ్గా వస్తుందన్నమాట. మొత్తం 10 ఇంచులు నెక్ అనేది మనకి పైన 3 లేదా 3.5 తీసుకోవాలి. అప్పుడు కింద 6.5 లేదా 7 అనేది వస్తుంది. చూడండి ఇలా. ఇప్పుడు పైన రౌండ్ చూసుకొని కింద పాట్ చూడండి ఇక్కడ ఒక 1/2 ఇంచు కర్వ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా తీసుకోండి. తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచు మేర వదిలివేసుకొని పార్ట్ షేప్ అనే కాదు, మీరు రౌండ్ తీసుకోవచ్చు, స్క్వేర్ లేదా రాంబర్ షేప్ మీ ఇష్టం. మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ అనేది తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఇలా ఈ విధంగా ఇక్కడ బ్యాక్ నెక్ అని పెడుతున్నాను. ఇలా మనకి బ్యాక్ నెక్ పెట్టినప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డీప్ తీసుకోవాలి నార్మల్గా ఉన్నదానికంటే. ఇలా విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా. ఇది కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా మనము బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాలను తీసుకోవాలి. నాకు ఇక్కడ పైన ఓపెన్ వచ్చింది, జాయింట్ రావాలి. ఇది లైనింగే కాబట్టి మామూలుగా స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది, పెద్దగా ఏర్పడదు. లైనింగే కాబట్టి లోపల ఉంటుందన్నమాట. మీరు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే ఆ 2 మీటర్లలోనే వేసుకోవచ్చు. ఇలా 4 వరుసలు వేసుకున్నాను. వేసుకొని ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ పఫ్ స్లీవ్స్ అని వేద్దాం అనుకుంటున్నాను. షోల్డర్ దగ్గర పఫ్ వస్తాయి.
మనకి మామూలుగా ఎల్బో స్లీవ్స్ ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసి పక్కన ఉన్న క్లాత్ని పెంచాలన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఎల్బో స్లీవ్స్ లెంత్ వచ్చేసి 11 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. మీరు పక్కన ఉన్న క్లాత్ని అయితే కట్ చేయకండి, అలాగే ఉంచండి. ఇలా 11 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే తీసుకోండి. ఇక్కడ మామూలుగా నార్మల్ ఎల్బో స్లీవ్స్కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు. ఎందుకు అంటే మనకి టైట్ అయితే కుట్లు విప్పడానికి అనమాట క్లాత్ అనేది కావాలి. ఓకేనా. తర్వాత హ్యాండ్ కర్వ్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు దీనిపైన ఒక లైన్ అనేది తీసుకోవాలి చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే మనకి చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేస్తే 9.5 కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోవాలి. ఇక మీకు రాస్తున్నాను చూడండి. అంటే 38 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 9.5, దానికంటే 1.5 ఇంచు తీసేస్తే 8 ఇంచులు అనమాట. ఈ కింద ఉన్న 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఓకేనా. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనము హ్యాండ్ లూజ్కి, మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. అంటే కిందికి వెళ్తే మెల్లిమెల్లిగా ఇలా కర్వ్ అనేది రావాలన్నమాట. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. మీరు కావాలంటే మళ్ళీ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి. ఇది హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్. ఇప్పుడే కట్ చేయొద్దు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేయాలి. ముందే కట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు పఫ్స్ అనేవి వేసుకోవడానికి దీని పక్కన క్లాత్ ఉంది కదా, మినిమం 2 లేదా 2.5 ఉండాలి. మ్యాక్సిమం మీరు ఎంతైనా తీసుకోవచ్చు. ఇక నేనైతే 4 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ పొడవు వచ్చేసి ఇక్కడ చూడండి 2.5 ఇంచులు. ఇలా తీసుకొని ఒక బాక్స్ లాగా, అంటే ఇక్కడ మనకి ఇక్కడ రెక్టాంగిల్ షేప్ వస్తుంది చూడండి. చూసారా ఈ విధంగా ఇలా చూసుకొని ఇందులో మనకి కర్వ్ అనేది తీసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారా ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పఫ్స్ అంటే ప్రిల్స్ అని పెట్టేటప్పుడు మనకి ఎంత మేర రావాలో కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో ఇక్కడ మార్కింగ్ పెట్టుకుంటే అక్కడ నుంచి మనకి కుచ్చులు అనేవి రావాలన్నమాట. దీన్ని ఏ విధంగా వేసుకోవాలో మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కొంచెం కుచ్చులు పెట్టడానికి గుర్తు కోసమైనా చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకుందాం. ఇక్కడ మెయిన్ క్లాత్ చూడండి, ఇది మనకి ఫ్రంట్ భాగం అన్నమాట. ఇలా మనకి బార్డర్ వచ్చి డిజైన్ పెద్దగా వచ్చింది. బ్యాక్ సైడ్ ఏమీ రాలేదు, నార్మల్గానే ఉంది. చూసారా. అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది సరి చూసుకోండి. ఫ్రంట్ అయితే కొంచెం బార్డర్ వచ్చి పైన 2 వరుస పెద్ద ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇలా 2 వరుసలు ఉంది కదా, దీన్ని తిరిగి ఈ విధంగా మళ్ళీ 2 వరుసలు వేసుకోండి. అంటే మొత్తం 4 వరుసలు అన్నమాట. చూడండి ఇలా 4 వరుసలు వేసాను. ఇది మనకి ఫ్రంట్కు రావాలి, మనకి బార్డర్ లేనిది బ్యాక్కు రావాలన్నమాట. ఇక్కడ చూడండి సైడ్కి బార్డర్ వచ్చింది కదా, మీరు కావాలనుకున్నట్లయితే ఈ సైడ్కు ఉన్న బార్డర్ కట్ చేసి బ్యాక్ సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. నేను వేద్దాం అనుకుంటున్నాను, అంటే బ్యాక్ సైడ్ బార్డర్ వేద్దాం అనుకుంటున్నాను. సైడ్కు ఉన్న బార్డర్ కట్ చేసి ఇక్కడ లెంత్ అనేది దాదాపుగా ఇక్కడ నాకు 50 ఇంచులు ఉంది, అంత అవసరం లేదు. ఇక్కడ 45 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. మనకి మినిమం 40 నుంచి 45 ఇంచుల మధ్యలో ఉంటే సరిపోతుంది పంజాబీ స్టాప్ అనేది. మీకు లెంత్ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. ఇక నేనైతే 45 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా విధంగా మార్కింగ్ పెడుతున్నాను అన్నమాట. చూడండి ఎంత మేర రావాలో చూసుకుంటున్నాను. చూసారా ఇలా. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంచెం బూస్ట్ అవుతుందన్నమాట. ఇలా లైనింగ్ భాగాన్ని వేసుకున్నాం కదా, కొంచెం మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం అని కదలకుండా పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకొని దీని చుట్టూ కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఆడికాడికి కట్ చేయకుండా కొంచెం సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ లెవెల్లో కూడా ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకోండి. ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేస్తాం. ఇప్పుడు మనకి క్లాత్ అనేది మిగిలింది కదా, పైన పక్కన అక్కడ మనము పఫ్ స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవాలన్నమాట. చూడగానే ప్రింట్ చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి ప్రింట్ కూడా తలకిందులుగా వస్తుంది, అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడివిడిగా కట్ చేసుకోవాలి. అది కూడా చూసుకోండి. నాకైతే సేమే వచ్చింది ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు ఈ పక్కన పైన మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, అందులో కానీ పఫ్ స్లీవ్స్ అనేవి కట్ చేస్తున్నాను అన్నమాట.
మీకు నార్మల్గా స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే మీకు 2 మీటర్ల లైనింగే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా మీకు మామూలుగా ఎల్బో స్లీవ్స్ అయితే వస్తాయి. చూడండి ఇక్కడ ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్క్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ ముందుగా మనము మెయిన్ క్లాత్ భాగాన్ని లైనింగ్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఒకటి ఫ్రంట్ పార్ట్, ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఇక్కడ ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండే విధంగా, ఈ సైడ్ మనకి చంక భాగాలు కూడా కరెక్ట్గా ఉండే విధంగా సరి చూసుకోండి. ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి అనమాట. చూడండి ఇలా సరి చేసుకున్నాం కదా. ఇలా సెంటర్ పాయింట్, తర్వాత చంక భాగాలు కూడా కరెక్ట్గా సరిపోతలేవో చూసుకొని లైనింగ్ భాగము మెయిన్ భాగము అటు ఇటు కదలకుండా చుట్టూ పిన్స్ పెట్టుకోండి. మీరు కావాలంటే గంబెట్టు కూడా అతికించుకోవచ్చు. అంటే మీకున్న అలవాటుని బట్టి మీరు ఏ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడైతే పిన్స్ పెడుతున్నాను. ఫస్ట్ సెంటర్ పాయింట్లో పెడుతున్నాను. అంటే ఒకవైపు నుంచి కాకుండా ఫస్ట్ సెంటర్ పాయింట్లో పెడితే దానికి అనుగుణంగా క్లాత్ని 2 వైపులా ఇలా కొంచెం సరి చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ సెంటర్లో పెట్టేసి ఆ తర్వాత చంక భాగం వైపు, తర్వాత సైడ్కి ఇలా విధంగా చుట్టూ పిన్స్ పెట్టుకోండి. మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా. కొంతమంది సూది దారంతో చేయితో కుడతారు, కొంతమంది ఏమో మిషన్ కుట్టు వేస్తారు, కొంతమంది గంబెట్టి అతికిస్తారు. మీకున్న అలవాటుని బట్టి ఏ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇక నేనైతే కదలకుండా చుట్టూ పిన్స్ పెట్టేసి కుట్టు వేస్తున్నాను. ఈ కింద ఓన్లీ లైనింగ్ భాగానికి మాత్రమే డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఒక ఫ్రంట్ పార్ట్కి వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. చూడండి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కట్ చేయాలి. ఈ సైడ్కి ఈ చంక భాగం దగ్గర ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇక్కడ బ్యాక్ పార్ట్కి కింద నాకు ఎలాంటి బార్డర్ రాలేదు కదా. ఇక్కడ మీరు కావాలంటే ఈ బార్డర్ మందము కట్ చేసుకొని మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగిలింది కదా, దాన్ని జాయింట్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్ చూపిస్తున్నాను. చూడండి ఇలా లైనింగ్ భాగానికి ఇలా విడిగా పట్టి అనేది పెట్టేశాను. ఇక్కడ నేను బార్డర్ అనేది జాయింట్ చేస్తాను. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ నార్మల్గా వచ్చింది కదా, బార్డర్ భాగాన్ని జాయింట్ చేస్తాను. ఇక్కడ డబల్ బార్డర్ వేశాను. మీరు కావాలంటే సింగిల్ బార్డర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డబల్ బార్డర్ వేశాను. ఈ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా బార్డర్ పక్కన, అది పట్టి పెట్టే మందము వదిలివేశాను అనమాట. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పట్టి పెట్టుకుంటే కరెక్ట్గా బార్డర్ ఎడ్జ్కి వస్తుంది అనమాట. ఈ విధంగా ఇలా మనము బార్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని వేసుకోవడానికి క్యాన్వాస్ లేదా బక్రం తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కలిపి ఒకేసారి తీసుకున్నమాట క్యాన్వాస్ని. ఇక్కడ నెక్ వెడల్పు 3 ఇంచులు, ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది ఇక్కడ మనకి మొత్తం 10 ఇంచులు వచ్చే విధంగా చూసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా గమనించండి, వీడియో అనేది స్కిప్ చేయకండి. నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 10 ఇంచులు తీసుకున్నాను. ఈ 10 ఇంచులు తీసుకున్న తర్వాత ఇందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుంటే మనకి కింద 7 ఇంచులు అనేది ఉంటుందన్నమాట. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. ఇక్కడ మనము చూడండి పైన 3 ఇంచులు, కింద 7 ఇంచులు అనమాట. ఈ కింద 7 ఇంచుల్లో మళ్ళీ సెంటర్ పాయింట్ 3.5కి మార్కింగ్ పెట్టుకోసుకొని ఇక్కడ మీకు ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ డ్రా చేసుకోండి. పైన మాత్రం ఇలా రౌండ్గా తీసుకుంటున్నాను. ఈ కింద పాట్ నెక్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ నెక్ తీసుకోవచ్చు, స్టార్ నెక్ తీసుకోవచ్చు, డైమండ్ షేప్ తీసుకోవచ్చు, మీ చాయిస్ అనమాట. ఆ 7 ఇంచుల గ్యాప్లో మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. మామూలుగా డ్రాప్ లేదా పాట్ నెక్ తీసుకుంటున్నాను. దీని పక్కన సపోర్ట్కి ఒక 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా ఇలా పట్టి భాగంలాగా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట, డ్రాప్ నెక్ ఇది. ఓకేనా, ఇలా విధంగా మార్కింగ్ అని పెట్టేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. ఈ కింద ఫ్రంట్ నెక్కి నాకు కొంచెం తక్కువ అయింది. ఫ్రంట్ నెక్ కూడా సరిపోతుంది అనుకున్నాను. మళ్ళీ ఫ్రంట్ నెక్కి సపరేట్ తీసుకుంటాను. క్యాన్వాస్ అనేది తక్కువ అయింది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. దీనివల్ల మనకి నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి పక్కన 1 ఇంచు వెడల్పు అన్నమాట.
వీడియోని స్కిప్ చేయకండి. మీకైనా వీడియోలో డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ నెక్. ఇలా మనం బ్యాక్ నెక్ బాగానే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది తీసుకోవాలి. ఇలా క్యాన్వాస్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని 3 ఇంచుల వెడల్పు, నెక్ డీప్ అనేది 7 ఇంచులు తీసుకుంటున్నా. ఎందుకంటే మనం బ్యాక్ డ్రాప్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి నెక్ అనేది కొంచెము 6 ఇంచులు పెట్టుకుంటే తక్కువ అవుతుంది, కాబట్టి 7 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ అనేది తీసుకొని కొంచెం బ్రాడ్గా మామూలుగా యూ నెక్, రౌండ్ నెక్ అనేది తీసుకుంటున్నా. మనకి ఇక్కడ పట్టి వెడల్పు 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా మనము ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత మనకి కటింగ్లో లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది కదా, దాన్ని తీసుకోవాలి. మీ క్లాత్ సరిపోకపోతే వాటిని జాయింట్లు కూడా చేసుకోవచ్చు నెక్ భాగానికి. ఇప్పుడు క్యాన్వాస్కి ఒకవైపు గమ్ అనేది ఉంటుంది, అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది అన్నమాట. మామూలుగా చెద్దరేసుకొని ఐరన్ చేస్తే స్టిక్ అవుతుంది మీడియం హీట్లో. ఇక్కడ స్టిక్ అయింది కదా, ఇప్పుడు దీని చుట్టూ పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీని చుట్టూ పట్టీ అనేది పెట్టేసుకోవాలి. కొంచెం కార్నర్లో పట్టీ పెట్టడానికి వీలుగా కట్ చేశాను. ఇప్పుడు దీని చుట్టూ పట్టీ అనేది పెట్టేసేయండి. ఓకేనా, ఇలా పట్టీ పెట్టేసుకున్న తర్వాత దీనికి సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాలి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టాలి. పెట్టేసి కొంచెం క్లాత్ అనేది అటు జరగకుండా ఫస్ట్ సేఫ్టీకి మధ్యలో కుట్టు వేసుకోవాలి. ఇది పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కటింగ్లో పోతుంది. ఇలా మధ్యలో కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా, అంటే ఈ క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. ఈ మధ్యలో ఉంది చూసారా, ఈ 3 ఇంచుల దగ్గర ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ఇలా టర్న్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మనకి మధ్యలో కటింగ్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ మనకి కటింగ్ అనేది వస్తుంది, ఇలా చూసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. కరెక్ట్గా క్యాన్వాస్ యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోండి. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్కి వచ్చేసాక చూడండి, మీరు ఎప్పుడు కానీ మిషన్ని ఆపాలన్నప్పుడు నీడిల్ అనేది కింది వైపు ఉండాలి. ఇలా చూసుకుని తిప్పేసేయండి. చూడండి మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా తిప్పేసి మళ్ళీ రౌండ్గా వచ్చేసి మళ్ళీ సేమ్ అదే విధంగా రావాలన్నమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఇంకా డిఫరెంట్ మోడల్ కుర్తాస్ కావాలన్నా, నెక్ మోడల్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా వీడియోస్ అయితే అప్లోడ్ అనేది చేస్తాను. చూడండి ఇలా రెండో చివరి భాగానికి వచ్చాక కూడా సేమ్ అదే విధంగా ఇలా కొంచెం మనకి మిషన్ ఆపేసి నీళ్ళ కింద వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా ఎడ్జ్కి విధంగా కుట్టు అనేది వేసుకోండి. మనకి మధ్యలో ఓపెన్ అనేది వస్తుందన్నమాట. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూడండి మన మధ్యలో రఫ్గా వేసుకున్న కుట్టు అనేది పోతుంది. మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఉంచుకున్నాం కదా పైన బక్రము, అది కూడా కటింగ్లో పోతుందన్నమాట. ఈ చుట్టూ 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు లెవెల్లో ఉండే విధంగా చూసుకొని ఈ మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవడం వల్ల నెక్ కరెక్ట్గా తిరుగుతుంది. అది కార్నర్లో ఈ 3 ఇంచుల దగ్గర మాత్రము షేప్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. కాబట్టి ఈ కార్నర్లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. కొత్త వాళ్ళైతే కనుక డబుల్ కుట్టు వేయండి, చిన్న కుట్టు పెట్టుకోండి. కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వడం వల్ల కొంచెం ఈజీగా తిప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కార్నర్లో కొంచెం తిప్పడం అనేది కష్టం అవుతుంది. కొంచెం ఒక ట్రిక్ అని ఉపయోగించి చాలా ఈజీగా తిప్పుకోవచ్చు. చూడండి ఇలా నెక్ చూడలా చిన్నగా కటింగ్స్ అనేవి పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని సీదాకి ఏ విధంగా తిప్పేసుకోవాలంటే మామూలుగా సూది దారం ఎక్కించుకొని ఇటు రివర్స్ వైపు తిప్పుకుంటే కార్నర్స్ అనేవి కరెక్ట్గా తిరుగుతాయి అన్నమాట. చూడండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇటు సీదా వైపు తిప్పేసుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ భాగంలో కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. కుట్టు భాగం అనేది విడిపోవద్దు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సీదా భాగం వైపు తిప్పుకోవాలి. ఆల్రెడీ ఒక వైపు తిప్పాను, మీకు ఇక్కడ రెండో వైపు చూపిస్తున్నాను. మామూలుగా ఇక్కడ 2 వరుసలు ఎక్కించాను. నేను ఇక్కడ పెద్ద నీడిల్ పెద్ద సూదనే తీసుకున్నాను. చూడండి ఇటువైపు ఇలా చూసుకొని ఈ మధ్యలో భాగం గుండా సూదిని తీసేసుకొని సీదా వైపు తిప్పేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా తిప్పేసుకుంటే
కరెక్ట్గా తిరుగుతుంది. మీరు మామూలుగా పుల్లని కానీ పెన్నుని కానీ పెడితే ఇక కరెక్ట్గా తిరగదు. ఈ విధంగా తీసుకుంటే కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. చూసారా, ఈ విధంగా సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ఇలా తిప్పేసుకుంటే కార్నర్లు ఇలా కరెక్ట్గా తిరుగుతాయి. ఇప్పుడు నెక్ భాగాన్ని మొత్తం సరి చేసుకోండి. నెక్ భాగాన్ని మొత్తం సరి చేసుకొని ఒకసారి ఐరన్ చేయండి. ఉల్టా వైపు చేయండి, సీదా వైపు కాదు, ఎందుకంటే క్రష్ క్లాత్. ఇలా ఉల్టా వైపు ఐరన్ చేసిన తర్వాత చూసారా, నెక్ అనేది బాగా తిరిగింది కదా. ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ రెండు చివరి భాగాన పంపకం చేసుకోవాలి. ఈ మధ్యలో మీరు కావాలనుకున్నట్లయితే బటన్ పెట్టుకోవచ్చు, లేదా డోరీస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క పై భాగాన కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టయితే వేస్తున్నాను. ఇక మనం కార్నర్స్ తిప్పాలనుకున్నప్పుడు నీడిల్ కింది భాగం వైపు ఉంచేసి తిప్పేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా, ఈ విధంగా ఇలా నెక్ చుట్టూ వేసేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో కార్నర్ వైపు కూడా తిప్పేసుకోవాలి. చూడండి, ఇలా మనము నెక్ భాగాన్ని వేసుకున్నాం కదా. సేమ్ ఇదే విధంగా మనము ఫ్రంట్ నెక్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇది మనకి బ్యాక్ నెక్. ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్లో మనము బటన్ కానీ లేదా డోరీస్ కానీ వేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనం ఫ్రంట్ నెక్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకొని చుట్టూ కుట్టు వేసుకొని మధ్యలో భాగాన్ని కట్ చేసి లోపల వైపు తిప్పుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఫ్రంట్ నెక్ను కూడా వేసుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్నే చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని జాయింట్నే చేసుకోండి. మీరు ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. రెండు షోల్డర్స్ ఈక్వల్గా వచ్చాయో లేవో సరి చూసుకొని ఆ తర్వాత డబుల్ కుట్టు వేసుకోవాలి. ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకోవాలన్నమాట. అలా రివర్స్ కుట్టు వేయడం వల్ల మనకి కుట్లు అనేవి విడిపోకుండా ఉంటాయి. చూడండి, ఇలా ఒక కుట్టు వేసాము, మళ్ళీ ఇక్కడ డబల్ కుట్టు కూడా వేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటికి మనము హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. చూసారా, ఇక్కడ రెండు ఈక్వల్గా వచ్చాయి. ఇప్పుడు మనం వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ భాగము మెయిన్ భాగం ఉంది. ఇక్కడ చెప్పాను కదా పైన జాయింట్ చేయాలని, లైనింగ్ భాగానికి ఇలా జాయింట్ అనేది చేశాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకోవాలన్నమాట. అయితే దీనికంటే ముందుగా ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఇక్కడ నుంచి అంటే మనకి ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టాను చూసారా, సేమ్ అక్కడ ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి కొంచెం ఏర్పడే విధంగా ఇలా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింద వైపు ఉండాలి. దీనిపైన లైనింగ్ భాగం వేసుకోవాలి. మీరు కావాలంటే సీదాకు సీదా వైపు వేసి కుట్టి కూడా తిప్పుకోవచ్చు. ఇలా చూసుకొని ఈ చివరి భాగాన్ని ఇలా పట్టి అనేది పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మీరు కావాలంటే డబల్ ఫోల్డ్ వేసుకొని కూడా పట్టి పెట్టుకోవచ్చు. లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేయండి. చూసారా, ఇలా చుట్టూ రఫ్గా కుట్టు వేసాను. కొంచెం ఈ సైడ్కి ఎక్స్ట్రా ఉంచాను, ఒకవేళ జాయింట్ పెడితే సరిపోవాలని చెప్పేసి ఈ చివరి భాగాన పట్టి అనేది పెట్టాను. ఇక్కడ ఇవి పఫ్ స్లీవ్స్ కదా, మనకి కుచ్చులు అనేవి రావాలి. ఎంత మేర కుచ్చులు రావాలి, నేను కటింగ్ చిన్న మార్కింగ్ పెట్టాను కదా, మనకి ఆ భాగంలో కుచ్చులు అనేవి రావాలన్నమాట. ఈ సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు అనేవి రావాలి, అది సెంటర్ పాయింట్. ఇక్కడ మీరు ఫస్టే పఫ్ అంటే ఫస్టే కుచ్చులు పెట్టేసుకొని షోల్డర్ భాగానికి జాయింట్ చేయండి. షోల్డర్ భాగానికి జాయింట్ చేసేటప్పుడే కుచ్చులు పెడితే పఫ్ అనేది ఆపోజిట్ వస్తుందన్నమాట, సీదా రాదు. కాబట్టి మీరు ఫస్టే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్ భాగం వరకు చూసుకోండి. సెంటర్ భాగం నుంచి మళ్ళీ దానికి ఆపోజిట్గా కుచ్చులు పెట్టండి. ఇలా పెడితే మనకి దోతి పాయింట్కి ఏ విధంగా వస్తాయి కుచ్చులు ఎదురెదురుగా, ఆ విధంగా వస్తాయి అన్నమాట. ఇక్కడ నేను షోల్డర్ భాగానికి వేసేటప్పుడే కుచ్చులు పెడతానంటే అవి ఎదురెదురుగా రావు, అవి రెండు వేరే వేరే వైపు వస్తాయి అన్నమాట. కాబట్టి ఫస్టే కుచ్చులు పెట్టేసుకొని ఆ తర్వాత షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, సెంటర్ భాగం వచ్చాక ఎదురెదురు వస్తాయన్నమాట ఈ విధంగా. దీనివల్ల మనకి పఫ్ అనేది చాలా బాగా కనబడుతుంది. ఇక్కడ నాకు ఏంటంటే సెంటర్ పాయింట్ వరకు 4 కుచ్చులు వచ్చాయి. సేమ్ ఇదే విధంగా మనకి రెండో వైపు కూడా ఇలాగే రావాలన్నమాట కుచ్చులు అనేవి. చూసారా, వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలా మనకి పఫ్ అనేది వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలన్నమాట.
ఇలా ఒక హ్యాండ్ భాగాన్ని కుట్టాం కదా, సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ భాగం. ఇలా 2 హ్యాండ్ భాగాలు వేసుకున్న తర్వాత దీన్ని మనము షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, హ్యాండ్ యొక్క ఫ్రంట్ టీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇది బ్యాక్కి వచ్చింది కాబట్టి ఇంకో హ్యాండ్ భాగం అన్నమాట. చూడండి ఇలా. అయితే సెంటర్ భాగం నుండి జాయింట్ చేస్తే పఫ్ అనేది కరెక్ట్గా సెంటర్లో వస్తుంది. మీరు ఒక చివరి నుంచి జాయింట్ చేస్తారనుకోండి, సెంటర్ కలగకపోతే పఫ్ ముందుకన్నా వస్తుంది, వెనకన్నా వస్తుంది. కాబట్టి సెంటర్ పాయింట్ నుంచి జాయింట్ చేయడం వల్ల కరెక్ట్గా పఫ్ అనేది సెంటర్లో వస్తుంది. ఇలా చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోండి. ఇక్కడ సేఫ్టీకి కొంచెం మేడు క్లాత్ అనేది ఉంచాను కదా, అది ఒకవేళ ఎక్కువైంది అనుకోండి తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నాకైతే ఇక్కడ ఎక్కువైంది, నేను సైడ్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తిప్పి డబల్ కుట్టు వేసుకోవాలి. మళ్ళీ షోల్డర్ యొక్క రెండో చివరి భాగం వరకు వేయాలన్నమాట. అంటే ఇక్కడ మళ్ళీ మనం ఎక్కడ స్టార్ట్ చేసాము, షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి కదా, మళ్ళీ అక్కడి వరకు రావాలి. చూడండి ఇలా. మీకు కనుక వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. చూడండి చివరికి వచ్చాం కదా, మళ్ళీ సెంటర్ భాగం వరకు రావాలన్నమాట. చూసారా, ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ ఈ విధంగా కనబడతాయి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా హ్యాండ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలు వేసుకున్న తర్వాత ఇలా ఉల్టా సైడ్ తిప్పి సైడ్ భాగాలని అటు ఇటు కదలకుండా ఇలా పిన్స్ పెట్టారనమాట. ఈ చంక భాగము, హ్యాండ్ లూజ్, సైడ్ భాగం. ఇక నాకు ఎక్కువ వచ్చింది కదా హ్యాండ్ భాగము, అంటే సేఫ్టీకి ఉంచుకున్నాను కదా, అది ఎక్కువ వచ్చింది, దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. మీకు హ్యాండ్ ఎక్కువ తక్కువ వచ్చినా ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలన్నమాట. మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా ఈ కింద సైడ్ కట్స్ దగ్గర హిప్ పాయింట్ ఉంది కదా, అక్కడ రివర్స్ కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే మనకు అక్కడ నుంచి సైడ్ కట్స్ వస్తాయి. ఇక్కడ కుట్టేటప్పుడు చంక భాగం దగ్గర రెండు ఖర్చు భాగాలు సమానంగా ఉండాలి, పైకి ఉండాలన్నమాట. ఇది మనకి హిప్ పాయింట్. ఇక్కడ మనము రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఇలా. ఇలా కుట్టుకున్న తర్వాత దీని యొక్క పక్క భాగాన 3 నుంచి 4 ఎక్స్ట్రా కుట్లు వేసుకోవాలన్నమాట. ఈ నడుం పాయింట్ నుంచి కిందికి వచ్చే కొద్దీ ఒకే కుట్లో ఎండు కావాలి, పక్క పక్కన రావద్దు. కిందికి వచ్చేసరికి సైడ్ కట్స్ వేసుకుంటాం కదా, కరెక్ట్గా ఉండాలన్నమాట. చూడండి, ఇక్కడ మొత్తము 4 కుట్లు వేసాను, ఒకే కుట్టులో ఎండ్ అయ్యే విధంగా చూసుకున్నాను. ఇప్పుడు మనం వీటికి సైడ్ కట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా బాగానే తిప్పేసుకొని మనకి ఇక్కడ 1 ఇంచ్ మేర ఉంది కదా, అక్కడ నుంచి ఇక్కడ మనకి డబల్ ఫోల్డ్ అనేది రావాలన్నమాట. మీకు ఒకవేళ పట్టి చిన్నగా కావాలనుకుంటే, లేదా మీకు కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తే కనుక ఇలా సైడ్కి కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ మాత్రమే. అంటే డబల్ ఫోల్డ్ వేసుకుంటే పట్టి పెద్దగా ఉంది, లేదా కొంచెం క్లాత్ ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తే కనుక ఇలా కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఈ సైడ్ కట్స్ దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుంటే ఇలా కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు రావాలన్నమాట. చూడండి, ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ అనేది వేసుకోవాలి. వేసుకొని దీని యొక్క చివరి భాగాన, అంటే లోపల వైపు, బయట వైపు కాదు, లోపల వైపు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. క్లాత్ని గుంజడం కానీ లాగడం కానీ చేయొద్దు, చేస్తే ముడతలు వస్తుంది, ఈక్వల్గా రాదన్నమాట. చూడండి ఇలా. ఇలా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి. ఎక్కడి వరకు అంటే మనకి సైడ్ కట్స్ మార్కింగ్ ఉంది కదా, రివర్స్ కుట్టు వేసాం కదా, అక్కడ వరకు అన్నమాట. అక్కడ మనకి డబల్ ఫోల్డ్ వేస్తే కరెక్ట్గా కుట్టు యొక్క ఎడ్జ్ భాగం వరకు రావాలన్నమాట. చూడండి ఈ విధంగా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కుట్టు ఉంది కదా, ఈ ఎడ్జ్ భాగము ఇలా డబల్ ఫోల్డ్ వేస్తే కరెక్ట్ ఈ విధంగా రావాలంటే ఒక పలకలాగా రావాలన్నమాట. చూడండి ఇలా. ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్ కుట్టు యొక్క ఎడ్జ్ భాగం వరకు రావాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నీడిల్ అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇటు తిప్పండి. తిప్పేసి రెండో వైపు కూడా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోండి. కరెక్ట్ కుట్టుకి ఇలా చివరి రావాలన్నమాట, అంటే ఒక పలకలాగా రావాలి, షేప్ అనేది కరెక్ట్గా రావాలి. ఇక్కడ ఇలా రెండో వైపు డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకోండి. ఈ రెండో ఎడ్జ్కి వచ్చేసాక నీడిల్ కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఇలా తిప్పేసేయండి. తిప్పేసి మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు అనేది వేసుకోండి. ఇక్కడ చాలా సింపుల్. ఏంటంటే మనకి డబల్ ఫోల్డ్ వేసుకుంటే కుట్టు యొక్క ఎడ్జ్ భాగానికి రావాలి. మీకు క్లాత్ ఏమైనా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తే కొంచెం క్లాత్ కట్ చేసుకోవచ్చు, సైడ్కి ఒక 1/2 ఇంచ్ మేర, 1/4 ఇంచ్ మేర కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వైపు వేసాం కదా, ఇప్పుడు రెండో వైపు వేసుకోవాలన్నమాట. ఒక వైపు వేసిన తర్వాత రెండో వైపు వేయడం చాలా ఈజీ. ఇలా ఎడ్జ్కి వచ్చాక నీడిల్ కింద వైపు ఉంచేసి తిప్పి మళ్ళీ ఇలా
ఒక కుట్ట వేసి మళ్ళీ నీడిల్ కింద వైపు ఉంచి తిప్పుకోవాలి. మీరు ఎప్పుడు కుట్టాలన్నా కూడా నీడిల్ కింద వైపు ఉండాలన్నమాట తిప్పినప్పుడు క్లాత్ని. ఇలా ఒకవైపు కుట్టు వేసాం కదా, ఇక్కడ సైడ్ కట్స్ చూడండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. ఒక పలకలాగా రావాలన్నమాట, ఒక బాక్స్ లాగా రావాలి. చూసారా ఈ విధంగా. ఇలా ఒకవైపు మనం సైడ్ కట్స్ వేసాం కదా, సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్స్ వేసి వాటికి కూడా సైడ్ కట్స్ వేయాలి. నేను ఆల్రెడీ రెండో వైపు సైడ్ జాయింట్స్ వేసాను, సైడ్ కట్స్ కూడా వేసాను అన్నమాట. చూసారా ఈ విధంగా. ఇలా రెండు వైపులా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క కింది భాగాన పట్టీ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించండి, పట్టీ పెట్టుకున్నప్పుడు ఇక్కడ నేను బార్డర్ భాగానికి కింద ఒక 1/2 ఇంచ్ మేర ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇక్కడ డబల్ ఫోల్డ్ వేస్తే కరెక్ట్గా బార్డర్ అనేది కనబడే విధంగా చూడండి, ఎడ్జ్ భాగం ఇలా చూసుకొని డబల్ ఫోల్డ్ వేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా అనమాట. చూడండి ఇలా జాయింట్లు వేసాను కదా, మనకి బార్డర్ అనేది నీట్గా కనిపించడానికి ఇలా చూసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది. దీంతో స్టిచ్చింగ్ అనేది పూర్తయింది. ఇలా ఎంతో ఈజీగా పంజాబ్ డ్రెస్ టాప్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు.